వెళ్ళరా మీరు అసలు ఆ బ్యాగ్ మెల్లిగా అంటుంటే అరే అరే ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే రేపు రాజా నేను అమ్మో క్రికెట్ ఆడరా మనతో ఆడడానికి భయపడుతున్నారా అందరి ముందు రానకరా ప్లీజ్ రా ఏ మళ్ళీ రానా సరే కానీ రోజు మోసం చేసి బ్యాటింగ్ నువ్వే చేసేస్తున్నావు నాకు అసలు బ్యాటింగ్ ఇవ్వట్లేదు నేను పరిగెట్లా చచ్చిపోతున్నాను రా బాబు వీడు బ్యాట్ ఇరక్కొట్టేస్తాడు ఏంటో కళ్ళు కనబెట్ట ఏంట్రా అరవై అవునరా ఇప్పటికే 300 అయిపోయింది అయితే పారిపోతాం అనుకుంటున్నావా ఎంత చేద్దాం అనుకుంటున్నావు మాకు చాక్లెట్ పోతారే రాబే బయటికి రా బయటికి తప్పురా నాని చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కలిసి చదువుకున్నాం డబ్బులు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రౌడీజం ఏంట్రా చీప్గా అది పోటుగాడువా మధ్యలో రాకో ఒలుసు తీస్తా నాని నువ్వు నన్ను కొట్టడం నేను నీ తోలు తీసేయటం ఏమిట్రా ఇది పాకిస్తాన్ కార్గిల్లా పాపం మంచోడు రా నాని ఎంతరా బాకీ 300 రా తగిన సీసాలకి 150 200 సరే 50 వీని కొట్టినందుకురా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా జై హింద్ అన్న బేగరమన్నారా మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా సరే వదలరా నువ్వా ఎవరి కన్య పరిపరి విధములో గుద్దుచున్నది గుద్దుడు కన్య మళ్ళీ నువ్వా కళ్ళు కనిపెట్టలేదా ఇంత పెద్ద రోడ్లో ఇంత చిన్న కార్ మరక సేఫ్ గా వెళ్ళివరా మీరు
చచ్చిపోవడానికి నాకరే దొరికిందా? మిస్టర్, చచ్చిపోవాలనుకుంటే పొటాషియం సైనైడ్ తాగొచ్చు, ఉరేసుకోవచ్చు. ఇంత హ్యాండ్స్ ఉన్నాయి, నీ పీక నువ్వే నొక్కుని ఈజీగా పోవచ్చు. సైకిల్ మీద వస్తుంటే అడ్డపడ్డావు, స్కూటర్ మీద వెళ్తుంటే దాన్ని గుద్దేశావు, ఇప్పుడు కారు కింద పడ్డావు. ఇక నేనే వెహికల్ మీద తిరగాలి. చూడు బండ్రావుడు, నా వెహికల్ కింద పడితే తప్ప చావనని ఒట్టేమైనా పెట్టుకుంటే చెప్పు, నెక్స్ట్ టైం రోడ్ రోలర్ వేసుకొస్తా. ఓకే? బ్లడీ ఇండియా, ఐ లవ్ ఇండియా. వందే మాతరం, ఏఆర్ రెహమాన్, లతా మంగేష్కర్. ఈ గుద్దుడు కన్య ముద్దు ముద్దుగా గుద్దుటయ్యే కాక రివర్స్ గేర్ లో దూషించట ఆరంభించిందేంటి చెప్పమా? అరే రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ లో హీరోయిన్ భలే ఉందిరా. రే మామా గుంట్లు వస్తున్నాయిరా. హలో, ఇప్పుడే వచ్చి అప్డేట్. ఒంటి మీద దెబ్బలు కనబడకూడదు, వీళ్ళు 6 నెలల పాటు రోడ్ల మీద కనబడకూడదు. చిత్త కొట్టేయండి. సార్ నా పేరు కృష్ణం రాజు. సార్? నేను అక్కడ కూర్చోవచ్చా? సార్ బాగా సారీ సార్, వీళ్ళు స్టేషన్ లో ఉన్న పోలీసు వాళ్ళ గురించి ఎందుకమ్మా, బయట ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పు. కొంచెం నీట్ గా మెయింటైన్ చేయొచ్చు కదమ్మా. ఏంటది, సిగరెట్లా? ఒకటి అమ్మా. రాజుగారు, ముందుగా మీరు ఈ సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్రోతల్స్, రౌడీ షీటర్స్, గుండాస్ మరియు లోకల్ పొలిటీషియన్స్ అందరి చరిత్ర నాకు కావాలి. ఓకే సార్. విత్ ఇన్ 5 minutes. ఓకే? ఓకే సార్. కూల్ డ్రింక్ తెప్పించమ్మా. సార్ కూల్ డ్రింక్ అమ్మా. 1 minute సార్. రే వెళ్ళి బాదం మిల్క్ తీసుకోండి, చల్లగా ఉండాలి. సార్ స్టేషన్కి వచ్చిన ఫస్ట్ మినిట్ లోనే డ్యూటీలో జాయిన్ అయిపోయినా మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఫస్ట్ టైం సార్ నా సర్వీస్ లో. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఊడిపోతున్నా ఏంటి అమ్మ చెప్తే ఉండమ్మా, నేను కూడా వస్తున్నా ఉండు. నువ్వా? పర్లేదండి, ఎవరు చూడలేదండి. ఏమంటే మామూలుగా నేను బ్యాడ్ బాయ్ కాదండి. మీరు అన్నిసార్లు అన్నిటితో గుర్తున్నా నేను ఏమన్నానండి, అమాయకంగా వదిలేశాను కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా, నేను మంచి అన్నా బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. ఏమంటే బై మిస్టేక్ జరిగిందండి, బై మిస్టేక్లో అర్థం చేసుకోవాలండి. సారీ అండి. బొప్పాస్కాయ అనగా అమ్మా వస్తున్నాను. పంచి అంత సరదాగా నువ్వు కట్టుకుని ఉండొచ్చు. ఏది ఈ చేపల కృష్ణ ఎవడమ్మా? చాలా కేసులు ఉన్నాడు. కేసులు అయితే చాలా ఉన్నాయండి, సాక్ష్యాలే లేవు. అబ్బా, అంత పవర్ఫుల్లా? పవర్ఫుల్లేనండి. అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా? చాలా నీచమైన కదండి. ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ ఎక్కి చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళేవాడు. వస్తా స్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు. అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది. దాంతో బోల్డ్ అంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు రాగానే జనం పోగడిపోయారు. వాళ్ళని చూడగానే వీడికి పూనకం వచ్చేసింది, పాలిటిక్స్ గుర్తొచ్చేసింది. ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అటండి. అదండి ఊళ్ళో వాళ్ళ కర్మ. మనల్ని పట్టుకుని పప్పాస్కాయ అంటుంది ఏంటి?
వాట్ ఈస్ దిస్ బొప్పస్కాయ్? ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పాస్కాయ ఎలా ఉందనుకుందేమో. అలా కూడా ఏయ్. ఆడి ఫేస్ బొప్పాస్కాయ ఎలా ఉంటుంటరా, గుమ్మడికాయలా ఉంటది. అసలు ఈ బొప్పస్కాయ అంటే ఏంటో ఏడాలి అర్థమేస్తావు. పెట్రో లైన్ వేస్తుందా, బీట్ వేస్తుందా, లవ్ ఆడుతుందా, గేమ్ ఆడుతుందా, టీజ్ చేస్తుందా, ర్యాక్ చేస్తుందా, మైనే ప్యార్ కియానా, హమ్ కేక్ అవునా, దిల్తో పాగలయ్యా, కొంపు తీసి మెంటల్ కేసా? చెప్పండ్రా రే. అంటే అది